వెల్కమ్ టు స్పెషల్ ఇంటర్వ్యూ. స్పెషల్ ఇంటర్వ్యూలో మనతో పాటు గెస్ట్ ఎవరో తెలుసా? అంటే చెప్పాలి అంటే మెగాస్టార్ చిరంజీవి. అంటే ఈ పేరు తెలియని వాళ్ళు ఎవరు ఉండరు అనుకోండి. ఆఫ్ కోర్స్. సో ఆయనకి అభిమానులు కూడా మరి ఆ రేంజ్‌లోనే ఉంటారని మనందరికీ తెలిసిన విషయమే. అయితే మెగాస్టార్ చిరంజీవి గారు కేవలం నటనగా అంటే ఒక హీరోగా సినిమాలో చేయడమే కాదు, నిజ జీవితంలో కూడా హీరోగా ఉంటారని అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే ఆయన రకరకాల సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. రక్తదాన శిబిరాలు కావచ్చు, రక్తదానం అని, నేత్రదానం అని ఇలాంటివెన్నో ఆయన ఆధ్వర్యంలో నడుస్తూ ఉన్నాయని మనందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన ఫ్యాన్స్ కూడా కేవలం ఆయన నటనని మాత్రమే అభిమానించట్లేదు, ఆయన చేస్తున్న ఈ కార్యక్రమాల్ని కూడా అభిమానించడం మాత్రమే కాదు, దాంతో పాటు వాళ్ళు కూడా ఆయన చేసే ఏ కార్యక్రమాలు అవుతున్నాయో వాటిని కూడా ఫాలో అవుతూ వెళ్తూ ఉంటారనమాట. అంటే ఖచ్చితంగా ఆయన ఆధ్వర్యంలో వీళ్ళు ఇంకా ఎక్కువగా ప్రజలకి సేవ చేస్తూ ఉన్నారు. సో అలాంటి అభిమానులు నిజంగా ఉండడం గొప్ప విషయం అనే మనం చెప్పుకోవాలి. సో అలాంటి ఒక అభిమాని ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. అసలు ఆయన గురించి కావచ్చు, మెగాస్టార్ గురించి కావచ్చు, వీళ్ళ సేవా కార్యక్రమాల గురించి కావచ్చు, అవన్నీ అడిగి తెలుసుకుందామండి. ఓకే అండి, నమస్తే అండి. హాయ్ అండి. నమస్తే అండి. నమస్తే అండి. సో మీ పేరు, ఎక్కడి నుంచి వచ్చారు, అవన్నీ కొంచెం వివరాలు చెప్తారా మాకు? నా పేరు తూము విజయ్ కుమార్ అండి. చింతలపూడి, గతంలో అయితే పశ్చిమ గోదావరి జిల్లా, ఇప్పుడు ఏలూరు జిల్లా అండి. ఓకే. సో అక్కడే ఉంటారా మీరు? అక్కడే ఉంటాను. సో మెగాస్టార్ చిరంజీవి గారి అభిమానిగా ఫస్ట్ అసలు ఎలా మారారు అది చెప్పండి మాకు. యాక్చువల్గా అసలు ఆయన నటిస్తుంటేనే అసలు ఆయన రిధము మాలోంచి రిధముగా వచ్చి అసలు మేము కూడా షేక్ అయ్యేవాళ్ళం. అంత ఇదిగా ఉండేది ఆయన డ్యాన్స్ కానీ, ఏ ఫైట్స్ అని అంటే చెప్పక్కర్లేదు. సో సినిమాలు చూసి అయితే ఆయన ఈ స్క్రీన్ మీద కనబడితే ఇక హీరోయిన్ ఉండదు, తర్వాత ఇంకేం ఉండదు. ఇక మా దృష్టి అంతా ఆయన మీద ఉండి అసలు ఏం డ్యాన్స్ అంటే అసలు హైలీ చిరంజీవి గారికి అసలు ఆయనకి మనం ఏది క్వశ్చన్ చేయడానికి లేదు. ఇంకా డాన్స్ అయితే ఇంకా అసలు దానికి వీరాభిమానులు ఉంటారు. ఓకే, సూపర్ డాన్స్ అండి నిజంగా. సో ఎలాంటి సినిమాలు చిరంజీవి గారు చేస్తారు? అంటే చిరంజీవి గారు చాలా రకాల టైప్స్ ఆఫ్ మూవీస్ చేస్తుంటారు. కామెడీ చేస్తారు, అదే టైంలో యాక్షన్ చేయగలుగుతారు, అది లేకపోతే ఒక మంచి మెసేజ్ ఉన్న ఒక ఓరియంటెడ్ మూవీస్ ఉంటాయి, అలాంటివన్నీ చేస్తుంటారు కదా. మీకేది బాగా నచ్చుతుంది? ఫస్ట్లో అండి పొన్నమ్మ నాకు సినిమా చూశానండి. చూసిన తర్వాత అసలు ఎవరో అసలు అప్పటికి బాగా చిన్నపిల్లలు అసలు ఏంటి ఆ యాక్షన్ అది చూసేటప్పటికి చాలా కొద్దిగా భయంకరంగా ఉంటుంది, ఎమోషనల్గా కూడా ఉంటుంది. అది చూసిన తర్వాత ఇక ఖైదీ సినిమా, ఇక 1/1 రుద్రవీణ, ఈ సినిమాలు ఇక అక్కడి నుంచి ఫ్యామిలీ అంటే ఆపద్బాంధవుడికి స్వయం కృషి అయితే ఇంకా చెప్పక్కర్లేదు. ఆ తర్వాత ఇక మా సినిమాలు అంటే ఇక సూపర్ డూపర్ హిట్స్ అంటే గరాన మొగుడు కావచ్చు, అత్తగాయముడు అమ్మాయి మొగుడు కావచ్చు, తర్వాత రౌడీ అల్లుడు, అన్నీ. సో అంటే మెగాస్టార్ చిరంజీవి గారి అభిమానిస్తూ మరి ఈ కార్యక్రమాలు ఏవైతే సేవా కార్యక్రమాలు ఉన్నాయో, బ్లడ్ బ్యాంక్స్ సంబంధించింది కావచ్చు, నేత్రదానం కావచ్చు, ఇలాంటివన్నీ మీరు ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు? యాక్చువల్గా అండి మేము 2003లో నేను మా ఫ్రెండ్ బొర్ర శ్రీనివాసరావు గారు అని చెప్పి మేము ఇద్దరం కలిసి ఏదో సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పి ఆలోచిస్తున్నాం. అప్పుడే చిరంజీవి గారు ఇక్కడ 1992లో అండి, 1992లో ఇక్కడ చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ వీరు బ్లడ్ ఇచ్చి మరి ఫ్యాన్స్ కూడా అభిమానులకు కూడా పిలుపునివ్వడం జరిగింది. మేము ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఏం చేయాలనుకుంటాం. సంస్థలు 2003లోనండి అసలు బ్లడ్ అంటే అసలు ఎవరికి తెలియదు, ఎవరిది ఏ గ్రూపు ఎక్కడ ఉంటుంది, ఎవరికైనా అవసరం అయితే ఎవరిని అప్రోచ్ అవ్వాలి, అసలు ఏమీ తెలియని పరిస్థితులు. అప్పుడు మాకే ఆలోచన వచ్చింది. అప్పటికే మేము చిరంజీవి గారు అంటే మంచి వీరాభిమానులు, ఆయన అక్కడ డ్యాన్స్ చేస్తుంటే ఇక్కడ మాకు ఒళ్ళు పోనకాలు వచ్చేసి అటువంటి పరిస్థితుల్లో మనం కూడా మా నాన్నగారు పిలిపించారు కాబట్టి ఈ బ్లడ్ బ్యాంకు డైరెక్ట్గా కాదు కానీ బ్లడ్ సర్వీస్ ఓపెన్ చేద్దామని చెప్పి స్టార్ట్ చేయడం జరిగింది. 2003 నవంబర్ 14 అండి, మన జవహర్లాల్ నెహ్రూ గారి పుట్టినరోజు సందర్భంగా, బాల దినోత్సవం సందర్భంగా ఈయన స్ఫూర్తితో, మెగాస్టార్ చిరంజీవి గారి స్ఫూర్తితో మేము ఆ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించి చాలా కార్యక్రమాలు చేసామండి. చింతలపూడిలోనేనండి, బాగా రూరల్ ఏరియా. 2003లో స్టార్ట్ చేసి 2004లో డాక్టర్ జి సమరం గారు వారిని అప్రోచ్ అయ్యి వారి ద్వారా విజయవాడ రెడ్ క్రాస్ సొసైటీ వారి బ్లడ్ క్యాంపులు పెట్టేవాళ్ళు. 2004లో 300 మందితో బ్లడ్ క్యాంప్ పెట్టామండి ఆ రూరల్ ఏరియాలో. అభిమానులు చాలా ఎక్కువ. స్టూడెంట్స్ అయితే ఇక
బ్లడ్ ఇవ్వడానికి వచ్చేవారు, అమ్మ నువ్వు ఏజ్ చాలదమ్మా లేదు వెయిట్ చాలదంటే ఏడ్చుకుంటే వెళ్ళిపోయేవారండి. మనకి ఏదైనా పర్వాలేదు తీసుకోండి అనేవారు. మరి వీళ్ళకి రూల్స్ వాళ్ళకి ఉంటాయి కదండి, ఆ రకంగా చేయటం. తర్వాత అప్పట్లో నా 2004లోనే నవంబర్లో మేము ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత ప్రతిదీ అప్డేట్ మేము ఫోటోలు ఇవన్నీ కూడా వీడియోలు స్వామినాయుడు గారికి మేము ఫార్వర్డ్ చేసేవాళ్ళం అండి. చేసేవాళ్ళం. 2004లో నేను మేము పిలిపించడం. అప్పుడు శంకర్ దాదా MBBS ఎక్స్ట్రా పాట ఒకటి సాంగ్ జరుగుతుందండి. ఆ సాంగ్ అయిపోయిన తర్వాత మమ్మల్ని ఇంట్రొడ్యూస్ చేయటం, చిరంజీవి గారిని చూస్తే కాళ్ళ మీద పడిపోయాం. అది అదృష్టం అప్పుడు ఇప్పటికి కూడా. చిరంజీవి గారిని అప్పుడు మాత్రం కలిసామండి. తర్వాత మళ్ళీ ప్రజారాజ్యం పార్టీలో కలవడం జరిగిందండి. అప్పుడు పెట్టినప్పుడు వెళ్ళారు ప్రజారాజ్యం పార్టీ కోసం. తర్వాత 2006లో కూడా 500 మందితో బ్లడ్ క్యాంప్ పెట్టామండి. అప్పుడు ఉన్న గవర్నర్ గారి చేతుల మీద, ND తివారీ గారి చేతుల మీదుగా కూడా ది బెస్ట్ బ్లడ్ ఆర్గనైజర్గా అవార్డు కూడా రావడం జరిగింది. నేను దగ్గరగా 48 సార్లు ఇచ్చానండి. రీసెంట్గా మా ఏరియా ఎమ్మెల్యే గారు పుట్టినరోజు అంటే మొన్న లాస్ట్ మంత్ మే 12 కూడా ఒకసారి ఇవ్వడం 49 అయిపోయిందా? సో హాఫ్ సెంచరీకి అతి చేరువలో ఉన్నారు. తర్వాత 2008లో ది బెస్ట్ బ్లడ్ ఆర్గనైజర్గా పవన్ కళ్యాణ్ గారు, అప్పుడు చిరంజీవి గారు అమెరికాలో ఉన్నారండి. అప్పుడు ఇక్కడ బర్త్డే ఫంక్షన్ ఇన్వైట్ చేస్తే వస్తే నాగేంద్ర బాబు గారు మా పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా మేమంటాం. హ్యాపీ అన్నమాట అదన్నీ కలవడం. సో మీరు సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు కదా, ఎక్కడ అంటే మీ ఊర్లోనే చేస్తూ ఉంటారా ఇంకా వేరే పక్క ఊర్లకి? అంటే మాది చింతలపూడి నియోజకవర్గం అండి. ఆ పక్కన పోలవరం నియోజకవర్గాల్లో కూడా అక్కడ ఫ్యాన్స్ ఉన్నారండి, వేరే అభిమానులు. వాళ్ళందరినీ కూడా మోటివేషన్ చేసి బ్లడ్ క్యాంపులు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఐ కలెక్షన్స్ కూడా చేసేవాళ్ళం అండి. మేము 30 జతలు కార్నియాలను సేకరించి చేయడం జరిగిందండి. అసలు ప్రత్యేకత ఏంటంటే ఎవరికి బ్లడ్ ఏ ఏరియాలో కావలసిన మా వాళ్ళని మేమే పంపించడం, మా ఖర్చులతో పంపించడం జరిగేదండి. దగ్గరగా అంటే ఇప్పుడంటే అవేర్నెస్ వచ్చింది, కానీ 2003 నుంచి 12-13 వరకు కూడా 1000 మందికి పైగా చుట్టుపక్కల మొత్తం సిటీస్కి కూడా అండి. హైదరాబాద్, ఈవెన్ హైదరాబాదు, ఖమ్మం, పుట్టపర్తి కూడా హార్ట్ ఆపరేషన్ తీసుకెళ్ళామండి. 3 రోజులు ఉండి చేయటం జరిగింది. అది ఏంటంటే మాకు సాటిస్ఫాక్షన్, తృప్తినిచ్చేది. అందులో మా గురువు గారు మాకు మరి దిశానిర్దేశం చేశారు కాబట్టి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఓకే అండి. సో పవన్ కళ్యాణ్ గారిని కూడా కలిసాను అంటున్నారు కదా, సో పవన్ కళ్యాణ్ గారు ఎలా ఉంది ఆయనతో అనుబంధం మీకు? పవన్ కళ్యాణ్ గారు అంటే ఇక ఆయన ఉన్నదంతా పేదలకు పంచిపెట్టే వ్యక్తి వాస్తవంగా చెప్పాలంటే. ఆయన ఆ విషయంలో చాలా 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 కూడా అభిమానిస్తాం. తర్వాత నేను జనసేన పార్టీలో ఇప్పుడు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జాయింట్ సెక్రటరీ అండి. మీరా? పార్టీలో కూడా క్రియాశీలకంగా ఉన్నారు అయితే. అది కష్టపడి కార్యకర్తను గుర్తించడం, మెగా ఫ్యామిలీ గారు చిరంజీవి గారికి కానివ్వండి, అప్పుడు ప్రజారాజ్యం పార్టీలో కూడా పనిచేశానండి. అప్పుడు పనిచేశాను. మళ్ళీ ఇప్పుడు జనసేన వాళ్ళు ఎక్కడుంటే మేము అక్కడే కదా, డెఫినెట్లీ అండి. సో అలా మరి జనసేనని ఇంకా ముందుకు అంటే అఫ్ కోర్స్ ఇప్పుడు ప్రభుత్వంలో ఉంది అఫ్ కోర్స్, కానీ ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి అంటే ఇంకా ఏమేం చేయబోతున్నారు మరి మీ పార్టీ తరఫున? పార్టీ తరఫున మీరు అంటే ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి మా అధినాయకుడు మాకు ఏ దిశానిర్దేశం చేసినా ఆ విధంగా జనాల్లోకి వెళ్తామండి. ప్రస్తుతం అయితే ఇప్పుడు కొత్తగా కమిటీ ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి కొత్త కమిటీలు ఒకటి ఏర్పాటు చేస్తున్నారండి త్వరలో. చేసిన తర్వాత ఏంటంటే ఇక ఉమ్మడి ప్రభుత్వంలో మిగిలిన ఎమ్మెల్యేలతో చేసుకెళ్ళినా మనకంటూ మన పార్టీని బలోపేతం చేసుకోవడానికి వ్యూహాత్మకంగా కార్యక్రమాలు చేపడతామండి మేము, మా యొక్క జన సైనికులందరం కూడా. ఖచ్చితంగా అండి, తెలుస్తుంది. అఫ్ కోర్స్ మెగా అభిమానులు అంటే మరి ఇంత మాత్రం అభిమానులు లేకపోతే ఎలా అంటారా? ఓకే. సో అంటే బర్త్డేస్ కూడా చేస్తూ ఉంటారు కదా మన చిరంజీవి గారి బర్త్డేస్? విధంగా చెప్పాలంటే ఒక లిస్టే చెప్పొచ్చు మీకు. సో అవునా? మరి రాబోయే ఇప్పుడు ఆయన బర్త్డే వస్తుంది కదా మన మెగాస్టార్ది, 100% అండి. ఏమేం చేస్తున్నారు? మొక్కలు నాటే కార్యక్రమం, మన పర్యావరణాన్ని పరిరక్షించే క్రమంలో భాగంగా కంపల్సరీగా పర్యావరణ మొక్కలు నాటే కార్యక్రమం ఉంటుందండి. తర్వాత ఈ మసీదుల్లో కానీ ఈ చర్చిల్లో కానీ మన
ఆంజనేయ స్వామి గారి దేవాలయాల్లో కూడా పూజా కార్యక్రమాలు ఉంటాయండి. తర్వాత మేము ఏం చేస్తామంటే అండి, పిల్లలకి స్కూల్స్లో ఈ బుక్స్ అని ఏమన్నా బట్టలు పంచి పెడతామని చేస్తూ ఉంటాం. యాక్చువల్గా ఈ యొక్క పుట్టినరోజు కార్యక్రమాలకండి అన్నదాన కార్యక్రమాలు చేస్తాం. ఐ క్యాంపులు కూడా 100 మందికి ఒకేసారి కాకినాడ కిరణ్ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థ వారి చేతండి 100 మందికి కంటి ఆపరేషన్ ఒకేసారి చేయించామండి. ఒకేసారి. తర్వాత దుప్పట్లై పంచి పెడతాం, పేదలకి చీరలై పంచి పెడతామండి. ఏదోటి కార్యక్రమం చేస్తూనే ఉంటాం. ఎందుకంటే చిరంజీవి గారు, మెగాస్టార్ చిరంజీవి గారు మరి ఆ యొక్క బ్లడ్ క్యాంపుని, ఐ క్యాంపుని, బ్లడ్ చిరంజీవి స్వచ్ఛంద సేవా సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. ఇప్పటి వరకు దాదాపుగా 80,000 మందికి బెడ్ బ్యాగ్స్ అందించి ప్రాణాలు కాపాడారండి. అలాగే ఐక డొనేషన్స్ కూడా కలెక్ట్ చేసి కార్యాలని 3,000 మందికి కూడా వారు చేయటం జరిగింది. ఏదో ఉడతా భక్తిగా మా వంతు సాయంగా మేము ఏంటంటే వారి ఆదర్శాలను మేము జనాల్లోకి తీసుకెళ్ళాలి, మేము వారి వెంట నడవాలని చెప్పి నడవడం జరుగుతుందండి. పేదలకు ఇల్లు కాలినప్పుడు కూడా ఈ యొక్క వంట సామాగ్రి ఇవ్వటం అండి. స్కూల్స్లో గతంలో ఇప్పుడంటే గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుందండి పిల్లలకి ఈ ప్లేట్లు గ్లాసులు ఉండేవి అప్పట్లో. అప్పుడు ఈ అధికారుల ద్వారా వాళ్ళ ద్వారా మేము ప్రమోట్ చేయటం, పేదలకి ఏమన్నా ఈ యొక్క కుట్టు మిషన్లు, ఆఖరికి ఈ యొక్క శవాలను భద్రపరిచి ఫ్రీజర్ బాక్స్ కూడా మేము ఏర్పాటు చేయడం జరిగింది. ఏదో కార్యక్రమం జనాలు అంటే కేవలం మనం ఈ బ్లడ్ బ్యాంక్, రక్తదానం, నేత్రదానం కాకుండా ఎప్పుడైనా ఏమైనా అవసరాలు ఉంటే కావచ్చు, ప్రకృతికి సంబంధించిన వైపరీత్యాలు వచ్చినప్పుడు కూడా మన కరోనా టైంలో జనసేన పార్టీ తరఫున ఓన్ ₹1,00,000 మా జనసేన పార్టీలో ఉన్న పూర్వ కార్యకర్తలు ఉంటారు, పనులు చేసుకునేవాళ్ళు, వాళ్ళకి కావచ్చు, ఫ్లాట్ రిక్షా వాళ్ళకి కావచ్చు, చేతి పనులు కావచ్చు, ₹1,00,000 ఖర్చు పెట్టడం జరిగిందండి. చింతలపూడిలో జనసేన పార్టీ కార్యకర్తలు అందరం కూడా అమౌంట్ వేసుకొని కుటుంబానికి 800 కుటుంబాలకి కూరగాయలు పంచడం జరిగిందండి. చాలా బాగా జరిగింది. అప్పుడు అందరూ ఆర్థికంగా చితికిపోయి ఉన్న నేపథ్యం కాబట్టి. తర్వాత చిరంజీవి గారు మన కరోనా టైంలో ఆక్సిజన్ సిలిండర్లు ఇచ్చినప్పుడు మేము కూడా మా ఏరియా నుంచి తలా ఒకటి స్పాన్సర్ చేసామండి. మొన్న కౌలు రైతులకి మన పవన్ కళ్యాణ్ గారు ₹1,00,000 చొప్పున కుటుంబానికి ఇస్తుంటే నా వంతుగా పవన్ కళ్యాణ్ గారు ₹1,00,000 దేవుడి దయతో ఇవ్వడం జరిగింది. డెఫినెట్లీ అంటే మనసు ఉండాలి ముందు. ఖచ్చితంగా మీకు కూడా పూర్తి వాళ్ళే అయినప్పటికీ మీరు కూడా ఎంతో గొప్పగా అంటే డబ్బులు ఇవ్వాలంటే మనకున్నంతలో సహాయం చేయాలని ఒక ఆవశ్యకత అయితే ఖచ్చితంగా మనిషికి అవసరం కాబట్టి. ఏంటంటే బయట అక్కడ డబ్బులు వసూలు చేయమండి. మేము మా ఫ్యాన్స్ లేదా మా కార్యకర్తలు మేము మాత్రమే అలా చేసుకుంటే తప్పితే జనాల్లోకి వెళ్ళిపోయి మాకు విధానం ఉండదండి. అంటే చందాల్లాగా కాకుండా మనకి మనస్ఫూర్తిగా ఎవరికి ఎంత ఇవ్వాలి అనుకుంటే అంత ఇచ్చేయగలరు. సూపర్ అండి. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ఇవ్వాలనుకున్న ఇచ్చే పొజిషన్ లో కూడా ఉండలేకపోవచ్చు కాబట్టి. సో డెఫినెట్లీ సూపర్ అండి. నిజంగా అది మాత్రం చాలా గొప్ప విషయం. ఎందుకంటే సేవ చేయడమే కాదు, మన సొంత డబ్బులు పెట్టి చేయాలంటే కూడా కాస్త ఉండాలి కాబట్టి. సో డెఫినెట్లీ సూపర్ అండి. మరి మన రామ్ చరణ్ గారు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు తండ్రికి తగ్గ తనయులండి వాస్తవంగా చెప్పాలంటే. గ్లోబల్ స్టార్, ఇప్పుడు గ్లోబల్ స్టార్. వారి మంచి నటనలో తండ్రిని పనిపుచ్చుకున్నారు. ఆయా డ్రాన్స్ లో కూడా మంచి గ్రేస్ ఉందండి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ చిరంజీవి గారే. చాలా బాగుంది. ఆయన మంచి మానవతావాది అండి వాస్తవంగా చెప్పాలి. అది తండ్రి ఈ సేవా కార్యక్రమాలు చేసేందుకు కొడుకు అలా ఉండాలని, తనయుడు ఉండాలని లేదు, కానీ మంచి మానవతావాది అండి. చాలా మేమంతా గర్విస్తున్నాం. ఓ మెగా ఫ్యామిలీకి అభిమానులం అయినందుకు సదా దేవుడికి కృతజ్ఞతలు చెప్తున్నాం. వీళ్ళకి మాత్రం నిజంగా పాదాభివందనం చేయాలి. ఈ రోజునండి అటు మెగా ఫ్యామిలీ అభిమానులుగా కావచ్చు, చిరంజీవి అభిమానులుగా కావచ్చు, ఇవాళ పవన్ కళ్యాణ్ గారి అభిమానులుగా, రామ్ చరణ్ గారి అభిమానులుగా, ప్లస్ జనసేన పార్టీలో ఉంటున్నామంటే అండి అది మా గౌరవం అండి. మేము వాళ్ళకి చేసేది ఏం లేదండి. మేము అలా ఉండటం ద్వారా మాకు ఆ గౌరవం ఆపాదిస్తుందండి. దాంతో వాళ్ళకి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలండి. మీకు కూడా చెప్పాలి. ఎందుకంటే ఈ రేంజ్ లో అభిమానం చూపించడం అనేది, అంటే అభిమానించడం వేరు, అసలు దేవుడిగా కొలుస్తున్నారు చూసారు. ఖచ్చితంగా అది చాలా స్థాయి మనుషులండి. ఎందుకంటే డబ్బు సంపాదించడం వేరండి, అది ప్రజల కోసం కానీ తోటి వారికి ఖర్చు పెట్టడం వేరండి. ఆ ఉన్నత మనసుల్ని, స్థాయిని వాళ్ళలో చూసామండి. ఇవాళ అసలు
సినిమా ఫీల్డ్లోనండి ఉమ్, నా ద్వారా సొసైటీకి ఎంతో అంత జరగాలని చెప్పి మొట్టమొదటి అభిమానులు పిలిపించిన వాళ్ళు మెగాస్టార్ చిరంజీవి గారు మొదటి వ్యక్తి అండి. అవునవును యా అసలు ఆ రోజునండి అప్పట్లో అసలు రక్తదానం కానీ నేత్రదానం కానీ సోషల్ యాక్టివిటీస్ ఎన్ని జరిగాయండి. కేవలం అది మెగా ఫ్యామిలీకే చెందిందండి. ఎస్ అండి ఎగ్జాక్ట్ ఇప్పుడు రేపు పొద్దున కార్యక్రమాలు అండి ఏదో మేము సినిమాలు చూసేసి వెళ్ళిపోవడం కాదండి. అసలు ఎంతమందికి అన్నదానాలు కావచ్చు అండి, వస్త్రదానాలు కావచ్చు, లేదంటే మెడికల్ క్యాంపులు కావచ్చు, ఇవన్నీ ఏర్పాటు చేస్తూ ఉంటాం. సో డెఫినెట్లీ అంటే అప్పట్లో ఎప్పుడైతే ఈ బ్లడ్ బ్యాంక్ ఇవి స్థాపించారో అప్పట్లో ఇంకా నిజం చెప్పాలంటే పెద్ద అవగాహన ఎవరికి లేదు దాని గురించి కావచ్చు, అసలు ఇలాంటివి కూడా చెయ్యొచ్చా అని కూడా పెద్ద క్లారిటీ లేని సమయంలో చేశారంటే డెఫినెట్లీ అది చాలా గొప్ప అది విషయం. వారి పిలుపు వాళ్ళ స్ఫూర్తేనండి. ఖచ్చితంగా అండి ఖచ్చితంగా. సో మన మెగా బ్రదర్ నాగబాబు గారేమో రీసెంట్ గా ఎమ్మెల్సీ అయిపోయారు కదా, మరి మీకు ఆయనతో అనుబంధం ఎలా? వారంటే ఫైబర్ రెండు ఏసీడీ అలాగే కూడా ఉండాలండి. ఇప్పుడు అందరూ కూడా స్మూత్గా ఉండకూడదు, షార్ప్గా ఉండకూడదు. ఇప్పుడు ఎందుకంటే ఉన్నది ఉన్నట్టు నెక్కించి కొండ బద్దలు కొట్టినట్టు మాట్లాడతారు. అసలు ఈ రోజున ఆ రోజు ఫ్యాన్స్ని కానివ్వండి, ఈ రోజు కార్యకర్తలు కానివ్వండి ఒక సమన్వయంతో పనిచేస్తున్నారంటే వారు ఉండటం వల్లనండి. వారు ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు, ఇప్పుడు ఎమ్మెల్సీ కూడా తీసుకున్నారు, రేపు మంత్రి కాబోతున్నారు. మీ ప్రైమ్ 9 ద్వారా వాళ్ళకి ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఓకే సూపర్ అండి, మేము కూడా కోరుకుంటున్నాం. సో అంటే డెఫినెట్లీ అటు అన్నకు సంబంధించింది కావచ్చు, ఇటు తమ్ముడు సంబంధించిన పనులు కావచ్చు, అన్ని ఆయన పాపం చేతుల మీద వేసుకొని భుజాలు వేసుకొని చేస్తూ ఉంటారు. సో డెఫినెట్లీ నాగబాబు గారికి కూడా గొప్ప ఇలాంటి విజయాల్లో ఆయన పాత్ర చాలా ఉందని మనం ఖచ్చితంగా చెప్పుకోవాలండి. సో ఇప్పుడు మీరు ఇందాకే అన్నారు బ్లడ్ బ్యాంక్స్, నేత్రదానం కావచ్చు అలాంటివన్నీ చేపిస్తుంటామని. రీసెంట్ గా ఆక్సిజన్ సిలిండర్స్ అదే మనకు కోవిడ్ అప్పుడు ఏవైతే ఇచ్చారో ఇప్పుడు కూడా అవి అలాగే కంటిన్యూ చేస్తున్నారు. లేదండి కోవిడ్ టైంలో అవసరమైంది ఆవశ్యకత కదండి, అప్పుడు ఏర్పాటు చేసాం. తర్వాత ఖైదీ నెంబర్ మెగాస్టార్ చిరంజీవి గారు రీఎంట్రీ ఇచ్చినప్పుడు ఖైదీ నెంబర్ 150కి బ్లడ్ క్యాంప్ పెట్టి 150 మెంబర్స్ బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేసామండి. చింతలపూడి పరిసర ప్రాంతాలండి. మెగా ఫ్యామిలీకి పెట్టింది పేరు పొలిటిక్ హెడ్ అండి ఒక రకంగా చెప్పాలి. అవునవును. ఇప్పుడు మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు హీరోగా తెలుసు కానీ ఇప్పుడు డిప్యూటీ సీఎం గా కొత్తగా చూస్తున్నాం కాబట్టి మరి ఆయన పనితీరు కావచ్చు ఎలా ఉంది. ఇప్పుడు అఫ్ కోర్స్ చాలా మంచి పనులు చేస్తున్నారు, గిరిజనుల కోసం చాలా చేస్తున్నారు. సో ఇంకా ఎలాంటివి చేస్తే ఇంకా బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? నిజం చెప్పాలంటే అండి ఈ తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ డిప్యూటీ సీఎంలు చాలా మంది చేశారు. పవన్ కళ్యాణ్ గారికి ఆ పదవిలో కూర్చుండబెట్టి ఆ పదవికి అంత పేరు వచ్చింది వాస్తవంగా చెప్పాలంటే. పదవికి తెచ్చారండి వాస్తవం. ఇంతకుముందు చేశారండి, ఇక్కడ చేశారు అక్కడ చేశారు, ఏదో చెప్పుకున్నారు అంతే. పవన్ కళ్యాణ్ గారు పదవిలో ఉండబట్టి ఆ పదవికి అంత ఖ్యాతి వచ్చిందండి. అందరం గర్వపడుతున్నాం. తెలిసిపోతుంది అఫ్ కోర్స్. అంటే వచ్చిన కొన్ని రోజులకి ఆయన మార్క్ ఏంటనేది మనకి కనిపిస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఇంకా ముందు ఇంకా చాలా మంచి చేస్తారు. ఓటమిలో నిలబడి ధీరుడుగా ఈ రోజున అసలు ఎలక్షన్స్ లో కీ రోల్ రోల్ చేశారు సార్. ఎందుకంటే అసలు టీడీపీ ఇటు బీజేపీ వాళ్ళిద్దరిని సమన్వయపరచడం అంటే అసలు అది ఎవరు. డెఫినెట్లీ మోడీ గారు కూడా అదే చెప్తారు కదా, ఎప్పుడు వచ్చినా పవన్ కళ్యాణ్ వల్లే ఇది ఇలా సెట్ అయింది అని ఆయన చెప్పడం చూసాము. చంద్రబాబు గారు అలాగే చెప్తూ ఉంటారు. సో డెఫినెట్లీ ప్రభుత్వం రావడం చాలా సంతోషకరంగా ఉంది. అయితే వారికి ఇచ్చిన పంచాయతీరాజ్ శాఖ మంత్రి కావచ్చు ఇవన్నీ కూడా పంచాయతీలను ఒక సరికొత్త విధంగా రోడ్లు వేసే క్రమంలో ప్రతి పంచాయతీకి కూడా అమౌంట్స్ గ్రాంట్ చేయడం జరిగిందని రోడ్లు పడిన సీసీ రోడ్లు. అదేవిధంగా అసలు దారి అంటూ లేని మీరు అన్నట్టు తండాల్లో అట్లు గిరిజనులకి వాళ్ళకి చెప్పులు పంపిణీ చేశారు. చెప్పులు పంపిణీ, రోడ్లు బోర్లు కావచ్చు ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఒక విషయం అండి, చాలామంది చేసుంటారు కానీ ఓన్లీ ప్రజల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి మనం ఒక నాయకుడిగా ఒక ప్రతినిధిగా మనం బాధ్యులం కాబట్టి బాధ్యతగా చేసే వ్యక్తులు మొట్టమొదటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే అందరికి పదవులు వస్తాయి, చేస్తారు ఎంతో అంత. అలా కాదు, కేవలం పేద ప్రజల కాడించి ప్రతి ఉన్న మిడిల్ క్లాస్ అందరికీ కూడా బడుగు బలహీన వర్గాలు కూడా ఏదో చేయాలని తపనున్న వ్యక్తి అని. కాబట్టేనండి బంతి నేల మీద కొడితే కింద పడి ఎంత పైకి లేస్తుందో ఆ రకంగా ఈ రోజున మరి కూటమి ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించి మరి వాళ్ళ డిప్యూటీ సీఎం
రాబోయే కాలంలో సీఎం కూడా అవుతారు 100% అండి. ఖచ్చితంగా అండి అవ్వాలనేది కోరుకుందాం మనస్ఫూర్తిగా. ఓకే అండి. సో మరి ఇప్పుడు మన చిరంజీవి గారి తరపున చాలా చేస్తున్నాం కదా కార్యక్రమాలు. ఇంకా ముందు ఏమేం చేయబోతున్నారు అంటే ఇప్పుడు రక్తదానం కావచ్చు, నేత్రదానం కావచ్చు, ఇంకా ఇలాంటి కాకుండా ఇంకేం చేయబోతున్నారు, లేదా ఏమైనా చేస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారా మీ తరఫు నుంచి, ఫ్యాన్స్ నుంచి? ఫ్యాన్స్ నుంచి అంటేనండి నేను అనుకుంటాం ఏంటంటే ఫ్యాన్స్ పరంగా కొంత ఫండ్ని ఏర్పాటు చేసుకొని వాతావరణానికి సంబంధించి ఏదన్నా వరదలో ప్రకృతి వైపరీత్యాలకు సంబంధించినప్పుడు ఏమన్నా ఇల్లు కాలినప్పుడు అప్పుడు ఏంటంటే మా వంతు సహకారం అందించాలనేది మా బాగా ఆలోచన ఉందండి. అది త్వరలో మేము దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేస్తాం. ఖచ్చితంగా ఇప్పటికే మీరు చెప్పారు ఆల్రెడీ అలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు వెళ్తూ ఉంటామని. కానీ ఇంకా దానికోసం ఒక మంచి ఫండ్ ఉంటే ఒకళ్ళు చేయటం అంటే అది కొంతవరకే చేయగలం. అది 10 మంది ద్వారా అనుకోండి. అంటే అసలు మనం ఓన్లీ ఫ్యాన్స్ మాత్రమే మనం అర్థమైంది. కానీ ఇప్పుడు ఏ రక్తదాన శిబిరాల్లాగా ఒక పక్కా ప్లానింగ్ ఉంటే ఇంకా బాగుంటుందని అయితే అనుకుంటున్నాను. అయితే రేపు ఆగస్టులో మళ్ళీ మంచి గట్టిగా మళ్ళీ బ్లడ్ క్యాంప్ పెడదామని చెప్పని అనుకోండి. అంటే అదే కాదు కానండి, వాళ్ళ ఈరోజు కూడా బ్లడ్ చాలామంది దొరక్క ఇబ్బంది పడుతున్నారండి. అటువంటి వాళ్ళకి ఏంటంటే ఇది ప్రాణం ఎంత కదండి. మనం అవును, రక్తదానం అనేది ప్రాణదానం కాబట్టి మనం అమౌంట్ ఎంత ఇచ్చినా అది వేరే విషయం. మనం ఫ్రీగా మానవత్వ దృక్పథంతో చేయవలసింది ఏంటంటే ఓన్లీ బ్లడ్ డొనేషన్ మాత్రం. మనకు కూడా ఏం ఖర్చు ఉండదు, దాంతో పాటు మనకు కూడా ఆరోగ్యం, మంచి హెల్తీగా ఉంటారండి, మంచి యాక్టివ్ కొత్త బ్లడ్ ప్రొడ్యూస్ అయ్యి మంచి యాక్టివ్గా ఉంటారండి. సో అది చాలా గొప్ప నిర్ణయం అని చెప్పుకోవాలి, అప్పట్లో తీసుకున్నారు. సో అది అలా కంటిన్యూ అవుతుంది. డెఫినెట్లీ ప్రాణం ఉంటేనే మనం ఏదైనా చేయడానికి అవకాశం. కాబట్టి ప్రాణదానం, నేత్రదానం, చూపు లేని వాళ్ళు ఇంకెందుకు మా జీవితం అంటే అంధకారంలో ఉన్నాము అనుకునే వాళ్ళకు ఒక వెలుగు ఇచ్చారు అంటే ఖచ్చితంగా వాళ్ళ జీవితంలో వెలుగులు నింపినట్టే కదా. సో సూపర్ డెసిషన్స్. అందుకే అడుగుతున్నాను ఇంకా ఏమేం చేస్తే ఇంకా బాగుంటుందని మీరు అనుకుంటున్నారు అడగడానికి రీజన్ కూడా అదే అండి. ఇంకా బ్లడ్ డొనేషన్ మీద అయితే కొంతవరకు అవగాహన వచ్చిందండి. అవును, చాలా మంది. ఐ డొనేషన్ మీద ఇంకా రాలేదండి. దానికి కొన్ని కార్యక్రమాలు చేపట్టవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. కొన్ని మూఢనమ్మకాలు కూడా మేబీ వాటి వెనక ఉండొచ్చు. సో అవి ఇప్పుడు జనరేషన్ ఏమైనా కొంచెం ముందుకు వస్తారేమో చూడాలి. ఓకే అండి. సో అసలు మీ నేపథ్యం చూసుకుంటే మీ ఫ్యామిలీ మీరు ఇంకా ఏం చేస్తుంటారంటే మెగా ఫ్యాన్ గా కాకుండా మీ పర్సనల్ లైఫ్ లో మీరు ఏం చేస్తుంటారు? అసలు యాక్చువల్గా మాది మిడిల్ క్లాసేనండి. మిడిల్ క్లాసే. అదేమన్నా ప్రింటింగ్ ప్రెస్ అండి, ఆఫ్సెట్ ప్రింటింగ్ ప్రెస్. ఎక్కడ మీ ఊర్లో? మా ఊర్లో. దేవుడి దయని బట్టి మన పని మనం చేసుకుంటూ చిరంజీవి గారు మెగా ఫ్యామిలీ పిలుపు మేరకు మన వంతు మనం సొసైటీకి ఏదో చేయాలని ఆశ కూడా ఉందండి. ఎందుకంటే ఏదో వచ్చాము వెళ్ళిపోయామని కాకుండా మన వంతు ఏదో చెయ్యాలని, ఎవరికైనా ఉపయోగపడితే ఆనందం వేరు, సాటిస్ఫాక్షన్ వేరండి. మనం ₹1,00,000 సంపాదించిన దానిలో ఆనందం ఎంత ఉందో నాకు తెలియదు, కానీ ఒక్కళ్ళకి ఏదో చేయక్కర్లేదండి, చిన్న హెల్ప్ చేసామంటే ఆ తృప్తి వేరండి. అది అనుభవిస్తున్నాను వాస్తవం. ఎగ్జాక్ట్లీ అండి, తెలుస్తుంది మాకు. మీ మాటల్లో మాకు అర్థమైపోతుంది మీరెంత హ్యాపీగా ఉన్నారు, మీరెంత మెగాస్టార్ని అభిమానిస్తున్నారు, ఈ కార్యక్రమాల వల్ల కూడా మీరెంత అంటే ఏమంటారు సంతృప్తిగా ఉన్నారు అనేది చాలా అవకాశం రావడం కూడా మా అదృష్టం. డెఫినెట్లీ అండి, ఖచ్చితంగా. మరి మీ ఫ్యామిలీ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఓకేనా? అందరూ అంటే ఊరికే ఇలా వెళ్తూ ఉంటారు ఎందుకు అని అంటారా? కంపల్సరీగా ఉంటుందండి. ఎందుకంటే ఇంట్లో లేకుండా లేకపోతే వ్యాపారం వదిలేసి వెళ్ళటం అంటే ఇంట్లో అపోజ్ అంటే కొంత కాస్త కోస్త ఉంటుంది, వాస్తవంగా ఒప్పుకోవాలంటే మనం కన్విన్స్ చేసుకునే దాని విధానాన్ని బట్టి ఉంటుంది. వాళ్ళకు కూడా ఉంటుందండి, సరే మంచి పని చేస్తున్నాడు కదా అని కొంత మనసులో మనం కొద్దిగా అలా కంట్రోలింగ్ కనీసం అంటేనన్నా వింటారు కాస్త కూస్తో అనేసి కొంచెం వింటుంటారు. సో మీ ఫ్యామిలీ బర్త్డేస్ అయినా కూడా మరి ఇలాగే చేస్తారు మీ ఫ్యామిలీలో? ఉండదండి, అంత చేయరు. ఎందుకంటే మన ఇంట్లో మనం ఖర్చు పెట్టుకుంటే కొంతే, అదే సొసైటీకి ఖర్చు పెట్టాం అనుకోండి. అనాథ ఆశ్రమాలు ఉన్నాయండి, తర్వాత మానసిక వికలాంగులు కూడా హోమ్స్ ఉన్నాయండి, వాళ్ళకు కూడా మేము వెళ్ళి సహకరిస్తూ ఉంటామండి. సరే ఏదో ఇవ్వకపోయినా తన ఫ్రూట్స్ ఏదో పాపం చిన్న ఆనందపరచడానికి వెళ్ళి కలుస్తూ ఉంటామండి. అనాథ పిల్లల ఆశ్రమాలు ఉన్నాయి, వాళ్ళకు కూడా ఇలా కలుస్తూ భోజన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తాం. సూపర్ అండి. మరి మన చిరంజీవి గారు అప్పట్లో రాజకీయాల్లోకి వచ్చారు, మళ్ళీ ఇప్పుడు సినిమాలకి పరిమితం అయిపోయారు కదా. సో మీకు ఎలా నచ్చుతారా? ఆయన రాజకీయ నేతగా ఉంటే నచ్చుతారా, లేకపోతే సినిమా హీరోగా మాత్రమే చూడాలనుకుంటారా ఏంటి? యాక్చువల్గా ప్రజారాజ్యం పార్టీ ఏర్పాటు చేసి ఆయన రాజకీయాల్లోకి వస్తున్నారని నేను చాలా సంతోషించాను. ఎందుకంటే ఇవాళ అంటే నేను ఎవరిని విమర్శించట్లా, ఈ అవినీతి రాజకీయాల నుంచి బయటికి రావాలి అంటే ఎవరో ఒకళ్ళు బయటికి రావాలి. ఆ రకంగా
చిరంజీవి గారు ఆయన ఆల్రెడీ అప్పటికే మన సేవా కార్యక్రమాలు నిర్వహించారు, చాలినంత డబ్బు ఉంది, ఆయనకేం ఇబ్బంది లేదు. అయితే ఆ మానవత్వంతో సొసైటీకి ఏదో చేస్తారని నేను చాలా ఆనందపడిపోయాను, చాలా చాలా అయిపోయా. అప్పుడు కూడా నేను ప్రజారాజ్యం పార్టీలో పనిచేశానండి. ఎలక్షన్స్కి ముందు ఏమన్నా నియోజకవర్గ జాయింట్ కోఆర్డినేటర్గా, ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కూడా మా నాయకుడిని మేము నమ్మాము. తర్వాత జిల్లా జాయింట్ సెక్రటరీ, అప్పుడు కూడా జిల్లా జాయింట్ సెక్రటరీగా నియమించడం జరిగిందండి. తర్వాత అది విలీనం అయినప్పుడు నేను ఏ పార్టీలోకి వెళ్ళలేదండి, కాంగ్రెస్లోకి. ఎందుకంటే నాకు వీరంటే అభిమానం. రాజకీయ ఫ్యామిలీ కాదు, రాజకీయం చేసేద్దామని రాలా, కేవలం వీళ్ళు సొసైటీకి ఉపయోగపడద్ది, బాగుంటుంది, వీళ్ళు వాళ్ళ మీద అభిమానంతో వాళ్ళని ఫాలో అయ్యాను. తర్వాత అలా కన్స్ట్రక్టివ్గా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గారు కూడా పిలిచి అడిగారండి. అంటే అప్పటికి నేను సేవా కార్యక్రమంలో చాలా లోతులో ఉన్నా, అంటే మీ సేవలు కావాలని అడగడం జరిగింది. మద్దల రాజేష్ కుమార్ గారు అడిగితే, లేదండి నేను అభిమానంతో నేను ఈ ప్రజారాజ్యం పార్టీలో ఉన్నా కానీ నేను ఏ పార్టీలో చేరనని, మళ్ళీ జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజు 2014 మార్చి 14లో ఇక్కడ శిలాకల్ప వేదికలో అక్కడ మీటింగ్ జరిగితే వెళ్ళి పాల్గొని అక్కడి నుంచి మళ్ళీ వారిని వెంబడేస్తాం. అక్కడి నుంచి స్టార్ట్ చేసిన జర్నీ ఇంకా కంటిన్యూ అవుతుంది అన్నమాట. ఓకే అండి. సో జనసేనలో ఇప్పుడు మరి ఇంకా మరి చెప్పారు ఇందాకే మొదటగా ముందుకు తీసుకెళ్దాం అనుకుంటున్నారని. సో మరి పార్టీ తరపున కూడా ఇలాంటివి చేస్తూ ఉంటారా, ఏమైనా సేవా కార్యక్రమాలు? ఈ వాస్తవంగా చెప్పాలంటే పార్టీ పరంగా వచ్చేదారు పుట్టినరోజు కార్యక్రమం ఉంటుంది కదండి, పవన్ కళ్యాణ్ గారు అప్పుడు చేస్తూ ఉంటాం. మిగిలినప్పుడు ఇది ఎలా ఉంటుందంటే సేవా కార్యక్రమాలు అంటే, ఇప్పుడు మా జన సైనికుడు ఉన్నాడు, ఆయనకు ఇంట్లో వాళ్ళకు ఒంట్లో పోవాలా, లేదా ఏదైనా జరగకూడదు జరిగింది, అప్పుడు మా జన సైనికులందరం కూడా కలిసి వారికి ఎంతో అంత మనం ఆర్థికంగా సహాయపడటం అటువంటివి చేస్తూ ఉంటాం. తర్వాత ఏమైనా విపత్తులు జరిగినా మా వంతు మేము సహకారం అందిస్తామండి. అయితే ఏంటంటే సర్వీస్ అంటే ఇంకా ఆగదండి, అలా నిరంతరం సాగే ప్రక్రియ. ఖచ్చితంగా ఇది సర్వీస్ వేరు, రాజకీయం వేరు. అవును, ఎలా చేసినా ప్రజలకు ఉపయోగపడుతుండడం అనేది డెఫినెట్లీ అది ఇంపార్టెంట్. మీకు ఆల్రెడీ అది దాని రుచి ఎలా ఉంటుందో మీకు తెలుసు కాబట్టి సో సపరేట్ గా చెప్పాల్సిన అవసరం లేదు, ఏ చిన్న అవకాశం వచ్చినా చేసేస్తూ ఉంటారండి. సో నిజంగా సూపర్ బండి. అంటే నేను రోజు ఇలా ఫ్యాన్స్ తో ఇంటరాక్ట్ అయినప్పుడు నేను వాళ్ళ కళ్ళల్లో, అంటే మీ అభిమానుల కళ్ళల్లో, ఆ మాటల్లో, మొన్న ఒక ఇద్దరు ఏడ్చేశారు. అంటే మెగాస్టార్ పేరు చెప్పగానే వాళ్ళు ఏడ్చేస్తున్నారంటే వాళ్ళ అభిమానం, ఆయన మీద పెంచుకున్న ప్రేమ ఏ రేంజ్ లో ఉంటుంది అనేది డెఫినెట్లీ ఇది మాత్రం చాలా ఒప్పుకోవాల్సిన విషయం. అంటే చిరంజీవి గారు అంత గొప్ప వ్యక్తి, కానీ నిజంగా కూడా ఆయనకి మీలాంటి అందరు అమ్మాయిలు దొరకడం కూడా అదృష్టం అని చెప్పాలి. మీకు ఆయన దొరకడం ఎంత అదృష్టమో. సో డెఫినెట్లీ భక్తుల్లా నేను చూసాను, మాకు దేవుడు, మేము ఫోటో చిరంజీవి గారి ఫోటో అంటే మాకు దేవుడి ఫోటోతో సమానం అని చెప్పారు. సో అది నిజంగా సూపర్ అండి. అంటే డెఫినెట్లీ ఇంకొకటి అభిమానించడమే కాదు, దానికి సంబంధించి మీరు ప్రజలకు ఉపయోగపడే కావచ్చు, సమాజానికి ఉపయోగపడే ఏదో ఒక పని చేస్తున్నారు చూసారా, చాలా గొప్ప విషయం అండి. నిజంగా హ్యాట్స్ ఆఫ్ మీ అందరికీ. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. నిజంగా ఇలాంటి ఇంకా మంచి మంచి కార్యక్రమాలు ఇంకా చేయాలని, మీ ఫ్యామిలీస్ కూడా ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలి, మరి చిరంజీవి గారు ఈ మెగా ఫ్యామిలీ కూడా చాలా సంతోషంగా ఉండాలని అయితే నిజంగా మా ప్రైమ్ నైన్ తరపున మేమందరం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మనం బాగుండాలి, అందరం బాగుండాలని ఒక దాంతో వెళ్తున్నారు కదా, అందులో మనం ఉండాలని ఒక కాన్సెప్ట్ వెళ్తున్నారు చూసారు, అది నిజంగా సూపర్ అండి. థ్యాంక్ యూ సో మచ్ విజయ్ గారు. థ్యాంక్ యూ మేడం. మరి ప్రైమ్ నైన్ ద్వారా మా మెగా ఫ్యామిలీ సీరియల్ అభిమానులందరినీ తీసుకుని వచ్చి మా యొక్క మనసులో ఉన్న భావాలను కానివ్వండి, వాళ్ళ మీద ఉన్న అభిమానాన్ని కానీ మేము వెలిపుచ్చడానికి మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మరి మీకు దుర్గా గారు అయినటువంటి మీకు, అదేవిధంగా ప్రైమ్ నైన్ వారికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. సో అదండి, చూసారు కదా, అంటే నిజంగా అది ప్రతి ఒక్కరితో మాట్లాడినప్పుడు ఆ ఫీలింగ్ వాళ్ళ కళ్ళల్లో కావచ్చు, వాళ్ళ మాటల్లో కావచ్చు, ఆ ఫీలింగ్ అనేది నేనైతే క్లియర్గా అబ్జర్వ్ చేయగలుగుతున్నాను. వాళ్ళ మనసులోంచి వస్తున్న మాటలు అవి. అలాగే ఆ అభిమానము అని చెప్పలేమేమో, అభిమానం అనేది కేవలం అది చిన్న పదం అయిపోతుందేమో, అభిమానమా ప్రేమ లేకపోతే దాన్ని ఆరాధించడం అంటారా ఏమో తెలియదు, కానీ అది మాత్రం ఖచ్చితంగా చాలా చిన్న పదం అయిపోతుంది. నేను ఎక్స్ప్లెయిన్ చేయలేనంతగా కనిపిస్తుంది. సో నిజంగా మెగాస్టార్ ఫ్యామిలీకి సంబంధించి ఈ అభిమానంతో పాటు ఇలా మంచిగా సమాజానికి ఉపయోగపడే ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. డెఫినెట్లీ ఇలాగే ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేస్తూనే ఉంటారు వాళ్ళు, మనం చెప్పకున్నా. కాకపోతే నిజంగా ఇంకా చేస్తూ ఉండాలి, సొసైటీకి ఉపయోగపడుతూ వాళ్ళ ఫ్యామిలీస్ కూడా నిజంగా హ్యాపీగా ఉండాలి. ఇంకా ఇంకా మంచి మంచి కార్యక్రమాలతో ఇంకా ఇంకా గొప్పగా పేరు తెచ్చుకోవాలి మన మెగాస్టార్ గారు అయితే నిజంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో ఇది ఇవాల్టి మన స్పెషల్ ఇంటర్వ్యూ. నమస్తే.